హాయ్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి మీరు చేయాల్సింది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడాలి. అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తేనే ఇలాంటి వీడియోలు చేయడానికి, మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అందివ్వడానికి నాకు మోటివేట్గా ఉంటుంది. అలాగే లైక్ చేస్తే తెలియని వారికి కూడా వీడియో వెళ్తుంది. దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పినట్టు తెలుస్తుంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఆసరా పెన్షన్ను పెంచేందుకు కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల లోపే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణాల్లో 6 గ్యారంటీలు అని ప్రధాన కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉచిత బస్సు మొదలు రైతు భరోసా, ఆసరా పెన్షన్లు వరకు ఇలా ప్రజలను ఆకట్టుకునే విధంగా పథకాలతో కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్ళింది. మరీ ముఖ్యంగా ఆసరా పెన్షన్లు పెంపునకు సంబంధించి ప్రజలు బాగా అట్రాక్ట్ అయ్యారని చెప్పవచ్చు. ఇప్పటికే 6 గ్యారంటీల్లో ఉచిత బస్సు, గ్యాస్ సిలిండర్పై సబ్సిడీ వంటి గ్యారంటీలను ప్రభుత్వం అమలు చేసింది. అయితే తాజాగా మరో 2 పథకాలను అమలు చేసేందుకు రేవంత్ సర్కార్ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. ఆసరా పెన్షన్ పెంపుతో పాటు రైతు భరోసాపై త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తవుతున్న నేపథ్యంలో ఇంకా పెన్షన్లు పెంపు లేకపోవడంతో ప్రజల్లో కొంత అసంతృప్తి ఉన్నట్టు పార్టీలో చర్చ సాగుతుంది. తాజాగా నిర్వహించిన కులగణన సర్వేలో కూడా ఇదే విషయం స్పష్టమైనట్టు తెలుస్తుంది. ఎన్యూమరేటర్లను ప్రజలు పెన్షన్ విషయమై ప్రస్తావించినట్టు ప్రభుత్వానికి ఫీడ్బ్యాక్ అందింది. దీంతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల ఈ అంశం కాంగ్రెస్కు ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉన్నట్టు భావిస్తుంది. ఇందులో భాగంగానే 2000 ఉన్న పెన్షన్ను 4000కు, దివ్యాంగుల 4000 ఉన్న పెన్షన్ను 6000కు పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. అందుకే ఎన్నికలలోపే పెన్షన్ పెంపుతో పాటు రైతు భరోసా పథకాలకు అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. వృద్ధాప్య పెన్షన్ పాటు బీడీ కార్మికులకు పెన్షన్ పెంచడం, రైతు భరోసా అందించడం, అటు మహిళలకు ఇటు రైతులకు తమకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని కాంగ్రెస్ పెద్దలు లెక్కలు వేసుకుంటున్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల తరువాత ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే రైతు భరోసాకు సంబంధించి అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేకంగా చర్చించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలనే దానిపై ప్రభుత్వం సభ అభిప్రాయాన్ని సేకరించాలని భావిస్తుంది. ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం అన్ని జిల్లాల్లో పర్యటించి రైతులు, రైతు సంఘాల ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి విషయం తెలిసిందే. ఈ వివరాలతో పాటు అసెంబ్లీలో రాజకీయ పార్టీల అభిప్రాయాలను తీసుకున్న తర్వాత ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు ప్రకటించాలని చూస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక ఆసరా పెన్షన్ విషయానికి వస్తే కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2000 పెన్షన్ తీసుకునే వారికి 4000, అలాగే దివ్యాంగుల పెన్షన్ 4000 నుంచి 6000కు పెంచుతామని, దాన్ని ఆసరా పెన్షన్ నుంచి చేయూత పెన్షన్కు పెంచి ప్రతి ఒక్క అర్హుడైన లబ్ధిదారులకు ప్రభుత్వం రాగానే మొదటి నెల నుండే ఈ పెన్షన్ డబ్బులు జమ చేస్తామన్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పటి వరకు 16 నెలలు అయినా ఆ పెన్షన్ డబ్బులు అయితే జమ చేయడం జరగలేదు. ఈరోజు తారీఖు చూసుకుంటే ఏప్రిల్ 1వ తేదీ, అంటే కేంద్రం నుంచి కొత్త బడ్జెట్ రిలీజ్ అయ్యే రోజు. కేంద్రం నుంచి కొత్త బడ్జెట్ రిలీజ్ అవ్వగానే దాంట్లో నుంచి 800 కోట్లు ఈ పెన్షన్కు కేటాయించి ప్రతి ఒక్క అర్హుడైన లబ్ధిదారుల ఖాతాల్లో ఈ పెన్షన్ డబ్బులు జమ చేయబోతున్నామని కాంగ్రెస్ పెద్దలు మాట్లాడుకుంటున్నారు. కానీ ఈ పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారు, అలాగే ఎవరెవరికి జమ చేయబోతున్నారు అనేది చూడాలి. మరి ఇలాంటి వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే నేను పెట్టిన వీడియో ద్వారా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియో కొంచెమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి.